అది ఐ థింక్ మీ ప్యాషన్, మీ ఎలాగైనా తప్పకుండా చేయాలనే మీ తపన ఏదైతే అంటే దట్ ఈస్ ద ఓన్లీ ఎఫర్ట్ యూ కెన్ పుట్ కదా. అవును, అంతే కదా. సో అది అయిపోయింది. కలెక్టర్ గారు అబ్బాయి సినిమా అయిపోయి దట్ బికెమ్ ఎ హిట్. కానీ నాగార్జున ఆఫ్ కోర్స్ ఈజ్ బిజీ, చాలా సినిమాలు చేస్తున్నాడు అప్పుడు. అప్పుడు ఆ టైంకి ఇంప్రెషన్ వచ్చేసిన తర్వాత సురేంద్ర ఆల్మోస్ట్ మనం ఇంకో సినిమా చేద్దాం 3 కంపెనీలో కానీ ఏమో దొరికిపోయినాయి. 3 కంపెనీ చేసే ఉద్దేశం నాకు లేదు. అలాంటి సినిమా నేను చెప్పేది. అదేదో మన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వర్షన్ ఏదో చేసి ఆల్మోస్ట్ సురేంద్ర నాకు ఆఫర్ ఇచ్చారు అది చేయమని. ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎ ఫిల్మ్. కానీ నేను ఫస్ట్ నుంచి కూడా ఒక సినిమా స్టార్ట్ టు ఫినిష్, అంటే కలెక్టర్ గారు అబ్బాయి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిన టైంలో నేను జాయిన్ అయింది. ఐ వాజ్ నెవర్ రియల్లీ క్లోజ్ టు ద డైరెక్టర్ అండ్ ఆల్ దట్. అప్పుడు నేను రావు గారి ఇల్లు సినిమాకి నేనే తరణీరావుని ఒక ఏముంటుందని, మీరు పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీరు చెప్పినట్టు డైరెక్టర్ని పెట్టుకుని నేను స్టోరీ రాసి అలా చేద్దామని సురేంద్రను ఒప్పించి, తరణీరావు వాజ్ ది అసిస్టెంట్, మన కలెక్టర్ గారి అబ్బాయి అసిస్టెంట్, రికమెండ్ చేసి ఆయన పెట్టించి అనమాట. అక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇప్పుడు తరణి సురేంద్రకి నా మీద ఉన్న ఇంప్రెషన్ తోటి స్టోరీ ఐడియా కూడా నాదే, ఎక్కువ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు తరణి ఏమన్నా చెప్తే నా వంక చూశారు. ఇంకా తరణికి అసలు ఇరిటేషన్ వచ్చేసేది నా మొహం చూస్తే. సో మొత్తానికి ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తరణికి అంటే ఆల్మోస్ట్ కళ్ళల్లో ఒక, అంటే నన్ను చూస్తే ఒక, అంటే తను ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు అసలు ఈ ఎవడో ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కాలు మీద కాలేసి కూర్చుంటాడు, అదే ఆయన ఇంప్రెషన్. ఇంకోటి నేను చెప్పే లాంగ్వేజ్ సురేంద్రకి అర్థమైనట్టు తరణికి అర్థం. యూనో అప్పుడు ఒక పాయింట్లో ఏం చేశానంటే, నేను ఈ లోపల నాగార్జునతో మాట్లాడుతున్నాను, నాగార్జున ఫిల్మ్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి ఆ టైంలో. అందరికీ ఇంట్రెస్ట్ ఇంప్రెషన్ ఉంది, కానీ రాముని పెట్టి సినిమా తీసేద్దాం అనే డెసిషన్ ఖచ్చితంగా ఎవరు తీసుకోవట్లే. దట్ ఈస్ అది గాల్లో ఉంది. సో ఇంకొక పాయింట్ ఆఫ్ టైంలో ఈ రావు గారి ఇల్లు షూటింగ్ జరుగుతూ ఉంటే, నేను తరణీకి అసలు తను చూస్తే పడట్లేదు సురేంద్ర, ఎందుకు ఆయన మూడ్ పాడు చేయటం అని నేను బయట కూర్చున్నాను. ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతూ ఉంటే నాగేశ్వరరావు గారు దానికి ముందు ఎప్పుడో ఎవరితోనో ఇంగ్లీష్ సోషల్ మాత్రాన్ని తీసేస్తాడా అని ఎక్కడో అన్నట్టు నేను విన్నా. అంటే ఇప్పుడు ఆ కాలంలో 14 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేస్తే కానీ అసిస్టెంట్ డైరెక్టర్ అవటం అనేది జరగదు అసలు. అవును, కరెక్ట్, అవ్వదు. అంటే ఇప్పుడు ఒకవేళ నాగార్జున డెసిషన్ తీసుకున్నా ఆయన ఏమన్నా అంటారా మధ్యలో అనేది నాకు ఒక కన్సర్న్ ఉండేది. అప్పుడు ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను బయట ఉంటే ఈ తరణి గారు నేను రాసిన సీన్ ఏదో తీస్తున్నారు. అది నాగేశ్వరరావు గారు సడన్గా ఏంటి ఇంత స్టూపిడ్గా ఉంది ఈ సీన్, అసలు అది ఎలా అవుతుంది అని ఏదో చెప్పారు సీన్లో. ఎవరు రాశారు ఇది అంటే రాము రాశాడు అని చెప్పారు తరణి, ఆయన తప్పించుకోవడానికి. సరే నన్ను పిలిపించారు. నేను వచ్చి అంటే ఏంటిది అసలు ఏది అని అన్నారు. లేదండి అంటే తరణికి అర్థం లేదని అర్థమైంది. అలా కాదండి, మీరు వస్తున్నప్పుడు అతను ఎదురుగా రాడు, అతను ఆ టేప్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఎంటర్ అవుతారు. ఇది కరెక్ట్, మరేంటి ఎలా తీస్తామంటే అన్నారు తరణి. ఆ రోజు రాత్రి ఈ టోల్డ్ సంబడి వెంకట్కో ఎవరికో ఏమో అనుకున్నాను, కానీ రాజుగారి అబ్బాయిల విషయం ఉంది అన్నట్టు అన్నారు. అంటే ఆయనకు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడు అందరూ పాజిటివ్ మూడ్లో ఉన్నారు, ఇది మోర్ ఆర్ లెస్. ఇంకా స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్. ఎప్పుడు ఏంటి అని ఇప్పుడు నాగార్జున ఆల్రెడీ 2-3 సినిమాలు ఉంటాయి కదా లైన్లో. రైట్. అప్పుడు ఈ కలెక్టర్ గారి అబ్బాయి రావు ఈ లోపల రావు గారి ఇల్లు దగ్గరకు వచ్చేసి అది ఆడుతుందా లేదో నాకు తెలియదు. అంతసేపు నేను క్రియేటివ్లో ఎక్కువ ఉన్నాను కాబట్టి దానిది నా మీద పడుతుందేమో అని నేను స్లోగా సురేంద్రకి కొంచెం బ్రెయిన్ వాష్, అంటే మనం రాసిన దానికి తీసిన దానికి సంబంధం లేదు, అంటే నన్ను తప్పుకోవడానికి, నా రెస్పాన్స్ తప్పించుకోవడానికి మెల్లమెల్లగా నేను వేసి, బట్ ఇట్ వర్క్ వెల్, డీసెంట్, ఇట్ వాజ్ డీసెంట్ రన్. అది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ చేయటానికి కోదండరామిరెడ్డి గారు వాజ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆ టైంలో. కోదండరామిరెడ్డి గారు ఈ వాజ్ సో బిజీ, ఆల్మోస్ట్ ప్రతిరోజు షూట్ చేస్తారు ఆయన టైం లేదు. గణేష్ పాత్ర అని రైటర్, వాళ్ళు కూర్చుని రాసి ఒక స్టోరీ. అది అప్పుడు ఆ టైంలో సెల్ ఫోన్స్ లేవు కదా, మేము చెన్నైలో ఉన్నాం. నాగేశ్వరరావు గారు స్టోరీ చెప్పాలని
వాళ్ళకి టైం లేదు కాబట్టి నన్ను పంపించారు సురేంద్ర. నేను వచ్చి నాగేశ్వరరావు గారికి ఒక దాన్ని తిప్పి వేరేది చెప్పా. ఆయనకి నచ్చకూడదు అనేది నా కుట్ర. ఓహో యా, అది చెప్తే ఏంటి అసలు ఎలా ఉంది అది ఇది ఏదో అన్నారు నాగేశ్వరరావు గారు. అంటే నేను వెళ్ళి మళ్ళీ సురేంద్రకి కోదండరామిరెడ్డి గారికి నాగేశ్వరరావు గారు ఇలా అన్నారు, ఇలా అయితే కథ లేదు అంటే ఈయనకి చెప్పింది వాళ్ళకి తెలీదు, వాళ్ళకి చెప్పింది ఈయనకి తెలియదు. ఇది ఇప్పుడు ఇద్దరు వేరే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి మాట్లాడుకోరనే ఉద్దేశం ఒకటి. తర్వాత కోదండరామిరెడ్డి గారు కూడా ఆయన అంత కథ అంతా వినేసి అర్థం అంటే అంత బిజీలో ఎక్కడ గుర్తుంటుంది వాళ్ళకి ఏ స్టోరీలో ఏం పెట్టారు ఏంటి అని. రోజుకి ఆయన 10 కథలు అనొచ్చు ఆ టైంలో సీన్లో అనొచ్చు. ఆ ఛాన్స్ తీసుకుని ఈ లోపల ఎప్పుడైతే కోదండరామిరెడ్డి గారు ఈ స్టోరీ లేదంటే సడన్గా స్టోరీ లేదు, డేట్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడు నేనేం చేశానంటే నాగార్జున దగ్గరికి వెళ్ళి నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పుడు సడన్గా స్టోరీ లేదు, నీ డేట్స్ ఉన్నాయి, ఇప్పుడు కోదండరామిరెడ్డి గారికి మళ్ళీ స్టోరీ చేయాలంటే ఎప్పుడు అవుతుంది, నాకు ఇచ్చే ఉద్దేశం అంటే ఈ టైం నాకు ఇవ్వచ్చు కదా అన్న. అప్పటికి మీ స్టోరీ అంతా రెడీ, నాది ఎప్పుడు నుంచి రెడీ. అవును కరెక్ట్ అదే. అప్పుడు సురేంద్ర వచ్చారు. అప్పుడు నాగార్జున సురేంద్ర చూసి రాముతో చేయొచ్చు కదా అప్పుడు కోదండరామిరెడ్డి స్టోరీ లేకపోతే చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, ఇంకేమంటారు. నేను నన్ను అక్కడ ఇప్పుడు సురేంద్ర కూడా చేయాలనే ఉంది, లేదని కాదు, కాకపోతే డెసిషన్ తీసుకోవడానికి దే ఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. అప్పుడు నేను సరే వెంకట్ ఏమో లేరు అప్పుడు. ఇప్పుడు వెంకట్ ఇంపార్టెంట్ యాజ్ ఎ బ్రదర్ అండ్ నాగేశ్వర కొడుకు, సురేంద్ర ఆఫ్ కోర్స్ అండ్ ఆఫ్ కోర్స్ నాగార్జున. వెంకట్కి వీళ్ళు చెప్తే వెంకట్ ఏమంటారో తెలియదు. అందుకని వీళ్ళు వెంకట్ని కలవకముందే నేను వెంకట్ని కలవాలి అని డిసైడ్ చేసుకుని రాత్రి వెయిట్ చేసి ఆయన 11కి ఇప్పుడు వచ్చారు. నేనేం చెప్పానంటే సురేంద్ర నాగార్జున డిసైడెడ్ టు గివ్ మీ నాతో సినిమా చేయడానికి డిసైడ్ చేసుకున్నారని చెప్పా. ఇప్పుడు వెంకట్ హెస్ నో ఇష్యూ విత్ మీ, పాయింట్ అది కాదు, అంటే కాదు. ఎందుకు అంటే మీరు ఒకవేళ కాదంటే వాళ్ళిద్దరూ చేసేస్తారని ఒక సైకలాజికల్గా చిన్న సబ్టెక్స్ట్ అది. బికాస్ హీ నోస్ దే బోత్ ఆర్ ఇంప్రెస్ విత్ మీ, అది పాయింట్ కాదు అక్కడ. కానీ ఎప్పుడైనా ఏమవుతుంది అంటే మరీ ఇంత తొందరగా చేద్దామా అది చేద్దాం అని చెప్పచ్చు, ఎవరికన్నా ఏదైనా ఐడియా రావచ్చు. నాకు ఒక బ్రేక్ ఇవ్వటం అనేది వాళ్ళ ప్రయారిటీ కాదు కదా, థాట్ ఉండొచ్చు. కానీ నేనేంటంటే ప్రయారిటీకి పుష్ చేస్తున్నా నా కాంటెక్స్లో. సో వెంకట్కి ఎప్పుడైతే చెప్పానో వెంకట్కి ఆల్రెడీ ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆయన వీళ్ళు ముగ్గురిని ఒక తాటిపైకి తీసుకొచ్చారు. అప్పుడేంటి ఇప్పుడు ఆల్రెడీ మీకు డేట్స్ ఉన్నాయి. ఈ లోపల అబ్బాయి గారు అని నేను వెంకటరత్నం నాగేశ్వరరావు గారి కజిన్ ఒక ఆయన స్టూడియో అంటే ఆయన కూడా చాలా వీళ్ళందరూ రెస్పెక్ట్ చేస్తారు, క్లోజ్ రిలేటివ్ కాబట్టి స్టూడియో వ్యవహారం. ఇంకా ఆయనకి అసలు ఈడికి బ్రేక్ ఇవ్వటం ఏంటి, అసలు ఈడు ఎవడు అసలు ఇక్కడ అని. నెక్స్ట్ డే మేము అందరం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఉంటే ఒక అందరూ ఎదురుగా ఏంటి మా వాళ్ళు కదా మందు పెట్టావే నువ్వు అన్నారు. అంటే నేను మాట్లాడలేదు. నాగార్జున అంటే మాకు తెలియదా అంటే మేమందరం ఎదవలమా అన్నట్టు ఏదో మాట్లాడి టక్కని లేచి వెళ్ళిపోయాడు. వెంకట సురేంద్ర కూడా వెళ్ళిపోయారు. నేను అబ్బాయి గారు ఉన్నాం. నేను అలా చూస్తున్నా. ఇవి అలా చూడటం అంటే నేను ఎందుకు చేశానంటే ఇప్పుడు అలా చూసి అబ్బాయి గారు నేను ఒకటే అడుగుతాను, మీరు నా స్టోరీ ఏం లేదు, నేను చేయగలనా, నాకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా పక్కన పెట్టండి. మీకు కూడా వాళ్ళకి తెలిసి దాని తర్వాత మీరు తప్పు అనుకుంటే దానికి కరెక్ట్, మీరు చెప్పినట్టు నేను గౌరవిస్తాను. అది మీకు తెలియకుండా ఎలా అంటారు అదొకటే నేను రిక్వెస్ట్ చేస్తాను అడగటానికి అంతే కదా అని చెప్పి నేను చూద్దాం నేను ఏం చేస్తున్నాను. దాని తర్వాత కూడా మీరు అంటే నేనేంటి నా మైండ్లో ఏంటంటే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇచ్చి, లేకపోతే ఈయన వెళ్ళి నాగేశ్వర గారి దగ్గర ఏం చెప్తారు, తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏం చెప్తారు అది తెలియదు కదా నాకు. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆయనకి చెప్పాను స్టోరీ. ఈ లోపల నాగార్జున అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోయి వెంకట్ వెళ్ళిపోయి సురేంద్ర వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురు ఫిక్స్ అయిపోయారని తెలుసు కాబట్టి పాజిటివ్గా అయినారు. పాజిటివ్గా అయిన నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా చెప్పాను కాబట్టి నా మీద కూడా మంచి ఇంప్రెషన్ వచ్చింది. అలా అందరినీ బట్ ఆల్ దిస్ నేను ఆలోచించి చేస్తున్నా, ఏది ర్యాండమ్గా చేయట్లేదు, సహజమైన తెలివితేటలేదు.
ఎందుకంటే ఎవరి ఈగోస్ అనేది ఎవరు ఇటు అటు వెళ్ళకుండా చేస్తున్న ఇది అది. సో ఫైనల్గా ఇది వచ్చేసి నైజర్ ఇంప్రెస్ వచ్చి వీళ్ళు ముగ్గురు చేసిన తర్వాత ఫైనల్లీ అప్పుడు ఏం చెప్పానంటే మళ్ళీ గబుక్కున రేపు పొద్దున కోదండరామిరెడ్డి గారు ఇంకో స్టోరీ తీసుకొస్తారా, ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేశారు అది. అవునవును. అనౌన్స్ చేసి నాగేశ్వరరావు గారు, నాగార్జున, మన సురేంద్ర ప్రొడ్యూసర్, కోదండరామిరెడ్డి డైరెక్టర్ అనేది. ఆ డేట్స్ ఎలా క్యాన్సిల్ చేస్తారు? అప్పుడు గబుక్కుని రేపు పొద్దున్న కోదండరామిరెడ్డి గారు స్టోరీ తీసుకొస్తే అట్లా ఇంకో స్టోరీ అది ఒకవేళ నచ్చింది అనుకోండి గబుక్కున నాగేశ్వరరావు గారు కానీ పెండింగ్లో పెట్టచ్చు కదా. అప్పుడు ఏం చేశానంటే నేను సురేంద్ర ఇది లీక్ అవ్వకముందే అది కోదండరామిరెడ్డి గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అంత పెద్ద డైరెక్టర్ ఆయన అని చెప్పి అది కోదండరామిరెడ్డి గారికి తెలిసేటట్టు చేస్తే అది ఆ డేట్స్లో నాతో సినిమా చేస్తున్నారని అప్పుడు ఆయన కూడా నా మెయిన్ ఉద్దేశం ఏంటి అక్కడ కోదండరామిరెడ్డి గారు ఇంకో కథ తీసుకుని రాకూడదు గబుక్కున. అవును. దాన్ని ఆపటానికి కథకి సంబంధం లేకుండా నాతో చేయటానికి డిసైడ్ చేసేసుకున్నారు అనే వార్తని సురేంద్రకి చెప్పి లీక్ చేశాను. లీక్ చేసేటప్పుడు గబుక్కుని బయటకు వచ్చేసింది అంతా, కోదండరామిరెడ్డి గారి సినిమా లేదని. అది ఎలా లీక్ చేశాను? అసిస్టెంట్ డైరెక్టర్ ఉపయోగించాను. ఇక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్తో అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పించి అక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేలాగా చేసి ఇది మొత్తానికి ఇది ఒక్కటి చేసి ఫైనల్గా ఇప్పుడు డేట్స్ టెన్షన్గా ఉన్నాయి, వీళ్ళందరూ పాజిటివ్ స్పిరిట్లో ఉన్నారు. దాని తర్వాత మూమెంట్ ఇది. కానీ నేను ఒక్కటే నాకున్న ఏమంటుందంటే దీంట్లో కుట్ర అని మీరు అన్నారు, కరెక్టే, అది కుట్ర 100% కుట్ర. అది కుట్ర అంటే అర్థం ఏంటి? స్ట్రైట్గా చెప్పకుండా ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్టివ్ కోసం మీరు దాసి ఇలాంటివన్నీ చేసి ఒక దాన్ని సాధించడానికి చేసేది కుట్ర. దాంట్లో పాజిటివ్ కుట్ర, నెగిటివ్ కుట్రలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నేను ఎవరికి నష్టం కలగాలని కుట్రగలదు. 100% నా సినిమా ఈ సినిమా కన్నా బెటర్ అవుతుందని 1000% నమ్మాను. అంటే దాని అర్థం ఏంటి? నాగార్జున కానీ, సురేంద్ర కానీ, వెంకట్ కానీ ఆల్ కన్సర్న్ పీపుల్కి ఈ సినిమా వల్ల నాకు బెటర్ ఆపర్చునిటీ, బెటర్ రిటర్న్స్ ఉంటాయి అనేది నమ్మాను. అట్లీస్ట్ నాకు నేను అలా. అందుకని నాకు అలాంటి కుట్ర చేయటానికి జస్టిఫికేషన్ ఉందా అంటే దట్ ఈస్ అ సబ్జెక్టివ్ వర్డ్. అది ఎందుకు? అది నేను స్ట్రైట్గా చెప్తే కోదండరామిరెడ్డి సినిమా కన్నా నాకు చాలా బెటర్ సినిమా అవుతుందని వినటానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆయన ప్రూవెన్ డైరెక్టరు, ఆయన సినిమాలు చేశారు, నేను ఒక సినిమా చేయలేదు ఇంకా. అలాంటప్పుడు బ్రాగింగ్లో ఉంటుంది. సో అలా చెప్పకుండా ఎలా చేయాలనే దానికి కుట్ర పని. సో ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడచ్చు. సేమ్ థింగ్ అంతే. శివ తీయడానికి 1000 అబద్ధాలు ఆడాను. అది సూపర్. సో ఇప్పుడు ఇవన్నీ నాగార్జున గారు తెలుసా? తర్వాత చెప్పారు మేబీ కొంచెం, నాట్ ద హోల్ థింగ్. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినట్టు చెప్పింది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం. ఇవాళ ఇది మేము ప్రత్యేకంగా తీసుకెళ్లి కోదండరామిరెడ్డి గారికి, వెంకట్ గారికి, నాగార్జున గారికి మరియు ఇతరులకి అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాం. ఆఫ్ కోర్స్. బట్ ఏదైనా ఆల్ దట్ బిగాన్. సో బేసిక్గా టు సమ్ ఇట్ అప్ ఇన్ ద హోల్ కాంటెక్స్ట్, ఇప్పుడు నేను ఇందాక కమ్యూనికేషన్కి ఎక్స్ప్రెషన్ డిఫరెన్స్ చెప్పాను కదా, అందరూ సేమ్ మైండ్స్ ఉండవు. అవును. అలాంటప్పుడు మీరు నేను అది అని చెప్పి స్ట్రైట్గా ఫేస్ మీద చెప్పినప్పుడు ప్రాక్టికల్గా ఏది జరగదు. అందుకని నేను నా లోపల హార్డ్ ఉన్నాడు, కానీ నేను పీటర్ కీటింగ్ యాక్ట్ చేశాను. మీ లోపల నిజంగా హార్డ్ రాక్ ఉన్నాడా? మీకు ఉండడం ఇష్టమా? అది కూడా పాయింట్. హార్డ్ ఉన్నాడు డెఫినెట్గా, కానీ ఉన్నట్టు హార్డ్ రాక్ అంటే అర్థం ఏంటంటే అది రామయిజం బేసిక్గా. అంటే అతనికి ఉన్న స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్, తను ఏమి నమ్ముతున్నాడు లోపల, అది పట్టు కూర్చోవడం. కానీ ఆ పట్టుకుని కూర్చుంది ఇదే పట్టుకుంటారని చెప్పకుండా చేయడం, చెప్పకుండా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళని వచ్చి. ఇప్పుడు అబ్బాయి గారికి నేను వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ నాతో చేయటానికి డిసైడ్ చేసుకుని అన్నాక నేను రెస్పెక్ట్తో మాట్లాడటం వేరుగా ఉంటుంది. ఈ సీన్ అవ్వకుండా నేను చెప్పాను అనుకోండి, ఇదేం సినిమా ఎవరు చూస్తారు అంటే అయిపోయింది అక్కడే. యూ విల్ బికమ్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. అంతే కదా. అప్పుడు ఏ టైమింగ్లో ఎవరికి ఏం చెప్పాలి అనేది ఒక మినీ మహాభారతం పాయింట్. కరెక్ట్. అంతే కదా. ఎందుకంటే కోదండరామిరెడ్డి గారు సీనియర్ డైరెక్టర్, వెంకట్ ఏమనుకుంటారు, రేపు పొద్దున్న నాగేశ్వరరావు గారు చెప్తే ఆయన ఏమనుకుంటారు, నేను కోదండరామిరెడ్డి గారి సినిమా క్యాన్సిల్ చేసి రాముకి ఇస్తామండి అని ఆయన అంటే ఏమంటారు, వీళ్ళు ఏం ఆన్సర్ చెప్పాలి. యూనో, సో ఐ హ్యావ్ టు లుక్ ఎట్ సమ్ 10 different directions before I make that happen. Absolutely.